ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏంటంటే, ఒక మంచి సంఘం ఏదైతే ఉంటదో దానికెళ్ళాలనే ఆశ అందరికి ఉంటది. అది ఎట్లాంటిదంటే, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ సరైనటువంటి వాక్యం ఏ సంఘం చెప్తే దానికెళ్తే మనకు ఆశీర్వాదకరంగా ఉంటది అనేటువంటి ఆశ సాధారణంగా ప్రతి విశ్వాసంలో ఉంటది. అయితే అక్కడ ఉన్నటువంటి లొకాలిటీలో ఏమైతే సంఘాలున్నాయో, ఆ సంఘాలలో ఏది తనకి కొద్దిగా కంఫర్ట్‌గా అనిపించిందో ఆ చర్చికెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. ఒక విషయాన్ని చెప్తాను చూడండి. మీరు గనక ఒక ప్రత్యేకమైన చర్చి, మంచి చర్చి నాకు కావాలి, దేవుణ్ణి ఆరాధించడానికని ఎతికితే గనక ఈ ప్రపంచంలో ఎక్కడ నువ్వు దాన్ని పొందుకునే అవకాశం ఉండదేమో. ఎందుకంటే ఏ సంఘంలోకెళ్ళినా కొత్తలో అది నీకు ఆసక్తిగా ఒక కొత్త అనుభూతిగా నీకు అనిపించవచ్చు, కానీ రానున్న దినాల్లో అది నీకు అలవాటైపోయినప్పుడు రాను రాను నీకున్న ఆసక్తి తగ్గిపోవటం సహజమే. మరి నిజమైన సంగమం ఎక్కడా లేదా అంటే, మనం ఆ విధంగా ఆలోచిస్తే నీకు దొరకదు. నిజమైన దేవుడు, సత్యవంతుడు ఆరాధించడానికి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. ఒకవేళ నువ్వు వెళ్ళినటువంటి సంఘంలో నీకంటే ఇంకా ధ్యానమైన స్థితిలో, అంటే నీకంటే ఇంకా ఆత్మీయంగా బలం కావాల్సినటువంటి వారు ఉండొచ్చు, నీకంటే ఎక్కువ అవసరతలు కలిగి, నీకంటే ఎక్కువ దేవుని కృప వాళ్ళకే కావాలి అనేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చేమో. మరి అలాంటి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్లాగా ఆత్మీయ బలం పొందుకుంటావు? అందుకని చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సార్దీస సంఘంలో చెప్తూ ఆయన అంటాడు, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1-6 వచనాల్లో అక్కడ రాసిన ప్రకటన అంటాడు, అక్కడ సార్దీస సంఘానికి, నువ్వు బ్రతుకుతున్నటువంటి పేరే ఉంది కానీ నువ్వు మృతుడవే అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకని ఈ మాట తెలియజేస్తున్నాడంటే, మన భౌతికంగా ఒక సంఘం చూసి ఇది అన్ని విషయాల్లో బాగుంది అని చెప్పడానికి అవకాశం ఉండదు. మరి దేన్ని చూసి మనం వెళ్ళాలి? దేవుణ్ణి చూసి, ఆ దేవుని యొక్క కృప కోసము, ఆయన ఆదరణ కోసము, ఆయన మనకి జరిగేటువంటి పరిస్థితుల్లో నెమ్మది ఇవ్వటానికి కోసం దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ సంఘానికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే చూడండి, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఉంటుంది కదా, 11 చూసినట్లయితే బెరయా సంఘం అనేటువంటిది ఉంది. వాళ్ళు లేఖనాలు పరిశీలించి అక్కడ ప్రకటించబడుతున్నటువంటి సువార్త సరైనదా కాదా అనేటువంటి విధానాన్ని లేఖనాలు పరిశీలించి వాళ్ళు చూడగలిగారు. నిజంగా అటువంటి తత్వాన్ని కలిగి మనం చూడగలిగాం. అయితే చూడండి, మనం వెళ్ళేటువంటి సంఘాన్ని దేన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నాం? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మంచిగా పలకరిస్తున్నారా వెళ్తున్నావా? నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నావా? అక్కడికి వెళ్తే ఏదో కలిసి వస్తుందని వెళ్తున్నావా? లేదు సత్యవంతుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నావా? నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు ఆదరణ కోసం వెళ్తున్నావా? నెమ్మది పొందుకోవటానికి కోసం వెళ్తున్నావా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టేటస్ని చూపించుకోవటానికి, ఇక ఇందులోకి వెళ్తే నాకు గౌరవం వస్తుందని వెళ్తున్నావా? అంటే నీ ఉద్దేశం ఏంటి అనేటువంటిది గుర్తించినప్పుడు నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు లేదో అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి కొంతమంది దేవుడు దగ్గరికి వెళ్ళినప్పుడు చేసేటువంటి అతిపెద్ద మోసం ఏంటంటే, నిన్ను ప్రార్థన చేసుకోకుండా తయారు చేసేటువంటి సంఘాలు ఈరోజు మొదలయ్యాయి. నేను ప్రార్థన చేస్తే నీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి, నేను మొరపెడితే చాలు నీకు అనేకమైన కార్యాలు జరుగుతాయి, ఇట్లా ఏదో ఒకటి చెప్పి ఒక విశ్వాసి యొక్క విశ్వాసాన్ని, నువ్వు ప్రార్థన చేయటం వల్ల ఏమి కాదు, ఈ ప్రదేశంలోకి వచ్చి ప్రార్థన చేస్తేనే నీకేదో జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఏమి కాదు, కానీ ఇక్కడికి వచ్చి ఎలా చేస్తే, వీళ్ళు చేస్తే, వాళ్ళు చేస్తేనే కార్యాలు జరుగుతాయని భ్రమలో పెట్టేసి ఈరోజు అద్భుతాలు స్వస్థతల కోసమే ప్రార్థనలు అంటూ అక్కడికి వెళ్తేనే ఎలాంటివి జరుగుతాయని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దేవుడు అద్భుతాలు చేయడా అంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు, కానీ ఎట్లా చేస్తాడు? దేవుడు అద్భుతాలు చేయాలి అంటే ఆయన చేస్తాడు, అది నీ విశ్వాసం బట్టి ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కానీ ప్రదేశాలు బట్టి, వ్యక్తులు బట్టి ఎక్కడికో వెళ్తే అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం దానికి సహకరించట్లేదు. దైవజనుల్ని కొంతమంది వాడుకొని దేవుడు అద్భుతాలు చేస్తాడు, కాదనట్లేదు. కానీ అద్భుతాలు చేసినప్పుడు ఆ అద్భుతము నిన్ను ఆత్మీయంగా బలపరిచి ఇంకా దేవుని దగ్గరికి చేర్చేటువంటిదిగా ఉండాలి. కొంతమంది అద్భుతాలు పొందుకున్న తర్వాత, లేకపోతే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిన తర్వాత వాళ్ళు పూర్తిగా దేవుని విడిచిపెట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అద్భుతాలు కేవలం దేవుని వైపుకు నడిపించడానికే, కానీ ఆ అద్భుతాలు నిన్ను ఆత్మీయంగా బలపరచలేవు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే అద్భుతం జరిగిన వాళ్ళందరూ కూడా దేవుని వెంబడించలేరు, ఆశ్చర్య కార్యాలు చూసిన వాళ్ళందరూ దేవుడు వెంబడించలేరు. కానీ ఎవరైతే నిజంగా యేసుప్రభుని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే వెంబడించగలుగుతారు. అందుకని ఈ లోకంలో ఖచ్చితమైనటువంటి చర్చు, పర్ఫెక్ట్ చర్చు ఏముంది అని మనం చూసినట్లయితే అలా వెతికిన వాడికి ఎవరికి దొరకదు. కానీ మనం గుర్తించాల్సింది నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడు, నిజమైన వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుంది, ఆ చెప్పేటువంటి వాక్యం వాక్యానుసారమైందా కాదా. అంటే వాక్యం ఎత్తబడినప్పుడు అది
పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి లేఖనాలకి వ్యతిరేకంగా ఉన్నదా, లేకపోతే లేఖనాలకి అనుగుణంగా బోధిస్తుందా? ఈ విషయాన్ని మనం గుర్తించగలిగితే మనం సరైన మార్గంలో ఉన్నట్టు. అందుకనే ఒక చర్చికి వెళ్ళేటప్పుడు మీరు చూడవలసిన మొట్టమొదటిది ఏంటంటే, ఆ చర్చిలో నిజమైన వాక్యం అంటే వారు బోధించేటువంటిది బైబిల్ సమర్థిస్తుందా లేదా, వారు బోధించేటువంటిది బైబిల్లో ఉందా లేదా. మరి జ్ఞానం లేనివాడు అబద్ధ బోధలు విని మోసపోయే అవకాశం ఉంది. జ్ఞానం కలిగిన వాడు అబద్ధ బోధల నుండి తప్పించబడే అవకాశం ఉంది. బోధించబడేటువంటిది అబద్ధ బోధ, నిజమైన బోధ అన్నికి తెలియాలంటే లేఖన జ్ఞానం నీకు ఉండాలి. లేఖనాలను నువ్వు పరిశీలించాలి. అందుకనే బైబిల్ చదవాలి. కొత్త విశ్వాసులే కావచ్చు, కొత్తగా చర్చికే నువ్వు రావచ్చు, కానీ కొద్ది కాలం వచ్చిన తర్వాత నువ్వు వాక్యాన్ని ఎక్కువ చదివి అనుభవం అనేటువంటిది నువ్వు పొందుకోవాలి. ఎవరో ఏదైనా చెప్పారు అది నిజమని నువ్వు నమ్మేలాగుంటే నువ్వు మోసపోతావు, జాగ్రత్త. అందుకని ఏ చర్చికి వెళ్ళాలి, ఏది మంచిదంటే వాక్యానుసారమైంది, వాళ్ళు బోధించేది బైబిలు సమర్థిస్తుందా లేదా. ఇంకొకటి మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ చదివినప్పుడు వాళ్ళకి ఏమర్థమైందో అది బోధించడం ద్వారా దేవుడు సంతోషించడు. కానీ బైబిల్ ఏమి చెప్పాలనుకుందో అది వీళ్ళు గ్రహిస్తే దాన్ని బోధించడం ద్వారా అనేకమైన ఆత్మలు రక్షించబడతాయి. ఈ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ చదివినప్పుడు బైబిల్ ఏమి చెప్పే ప్రయత్నం చేస్తుందో దాన్ని బోధించినప్పుడు అనేకమైన ఆత్మలు రక్షించబడతాయి. కానీ బైబిల్ చదివినప్పుడు నాకేం అర్థమైందో అది చెప్పినప్పుడు నేను సంఘాన్ని, నా బోధ విన్న వారిని చెడు మార్గంలోకి, తప్పు మార్గంలో తీసుకెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి లేఖనాలు పరిశీలించాలి. ఆ లేఖనాలు దేవుడి యొక్క ఉద్దేశాన్ని మేరకోకుండా ఉన్నట్లయితే ఆ సంఘంలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. అది ఆ సంఘం ఎక్కడుంది అని ఎవరు చెప్పరు, కానీ మన స్వపరిశీలన ద్వారా తెలుసుకోవటం మంచిది.